ఫ్రెండ్స్, ఇలాంటి షార్ట్స్ అప్లోడ్ చేసి లక్షల్లో వ్యూస్ అలాగే మనీని ఎర్న్ చేయొచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్, జస్ట్ 5 minutesలో వీడియో రెడీ అయిపోతుంది. యూట్యూబ్లో ఇలాంటి షార్ట్స్కి ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, వ్యూస్ అయితే లక్షల్లో దాటుతాయి. నేను ఆల్రెడీ ఇలాంటి వీడియో క్రియేట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వైటీ స్టూడియోలో చూపిస్తాను. ఇక్కడ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను, జస్ట్ 10 seconds షార్ట్స్ ఇది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 17K వ్యూస్ వచ్చాయి. ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ లేదు. ఈ వీడియోస్ ద్వారా 100% మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోస్లో జస్ట్ మీరు వాయిస్ ఓవర్ చేసి వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. 100% వీడియో వైరల్ అవుతుంది. ఎలాంటి కాపీరైట్ ఇష్యూ రాదు. ఎలా వాయిస్ ఓవర్ చేయాలో, ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇలాంటి షార్ట్స్ కోసం ఒక యాప్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ పేరు కుయిషో. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి. ఎలా అయితే టిక్ టాక్ ఉండేదో సేమ్ అలానే ఈ యాప్ ఉంటుంది. కానీ ఇక్కడున్న వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్లా ఉంటాయి. స్టోరీ బేస్డ్. వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. డైలీ ఏ వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో ఇక్కడ షో అవుతాయి. ప్రతి కేటగిరీ వీడియోస్ ఇక్కడ లభిస్తాయి ఫ్రెండ్స్. కార్టూన్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియోని డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని డౌన్లోడ్ చేద్దాం. వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత ప్లేస్టోర్ నుండి ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన వీడియోని అప్లోడ్ చేసుకుందాం. ఇక్కడ క్యాన్వాస్ పైన ట్యాప్ చేసి రేషియో సెలెక్ట్ చేయండి. షార్ట్స్ కాబట్టి 9:16 రేషియోని యూస్ చేద్దాం. వాల్యూమ్లోకి వెళ్ళి వాల్యూమ్ని మ్యూట్ చేసేయండి. మ్యూజిక్ని ఓపెన్ చేసి వాయిస్ మీద క్లిక్ చేయండి. మీరు ఎలా అయితే మీ వాయిస్ స్టోరీని చెప్పాలనుకుంటున్నారో ఇక్కడ చెప్పండి. స్క్రీన్ రికార్డ్ ఆన్లో ఉంది కాబట్టి సో వాయిస్ రికార్డ్ అవ్వదు. వాయిస్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఇలా వాయిస్ అనేది రికార్డ్ చేసుకోండి. దీన్నే వాయిస్ ఓవర్ అంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం రికార్డ్ చేశాను. ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కొన్ని మ్యూజిక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేద్దాం. చూడటానికి ఇంట్రెస్టింగ్గా అనిపించేలా వీడియో అనేది ఉంటుంది. ఇలా పాపులర్ సెక్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇలా మీకు కావాల్సిన అన్ని ఎఫెక్ట్స్ ఇందులో ఉన్నాయి, యూస్ చేయండి. వీడియో మధ్యలో లాఫింగ్, క్రయింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. టెక్స్ట్లోకి వెళ్ళి వీడియోకి థంబ్నెయిల్లా కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిల్ రాద్దాం. ఇలా రాస్తే ఆడియన్స్ వీడియో టైటిల్ చూసి వీడియోని క్లిక్ చేసి చూస్తారు. ఫ్రెండ్స్, ఏ లాంగ్వేజ్లోనైనా టెక్స్ట్ రాయాలి అంటే గూగుల్ కీబోర్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి తెలుగు లాంగ్వేజ్ని సెట్ చేసుకోండి. ఇలా టైటిల్ రాయండి. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేసుకోండి. టైటిల్లో ఇమోజీస్ని కూడా యాడ్ చేసుకోండి. ఫిల్టర్లో చూస్తే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. రెయిన్, స్నో ఇలాంటి అమేజింగ్ ఎఫెక్ట్స్ యూస్ చేసుకోండి. వీడియో పూర్తయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాట్ స్టిక్కర్ మీద క్లిక్ చేసి రిమూవ్ చేయండి. యాడ్ వస్తుంది చూడండి. స్టిక్కర్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా మూవీని క్రియేట్ చేయొచ్చు. చాలా యూజ్ఫుల్ అండ్ ఫ్రీ యాప్ ఇది. ఇన్షాట్ పూర్తిగా ఎలా యూస్ చేస్తారో వీడియో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫాస్ట్ అండ్ ఫ్రెష్ యూజ్ఫుల్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.